150 గొర్రెల్లో మిగిలింది 11 గొర్రెలే అంటూ వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలతో వైసీపీ పార్టీ మండిపడుతూ బాయ్కాట్ లైలా అంటూ తీవ్ర ఆగ్రహం తెలియజేస్తుంది. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వలే. ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని లైలా నిర్మాత సాహు, హీరో విశ్వక్ సేన్ మీడియా ముఖంగా వైసీపీ పార్టీకి క్షమాపణలు చెప్పారు. అయితే విశ్వక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లైలా సినిమా ప్రచారం పాజిటివ్గా జరిగింది. సినిమా ప్రమోషన్ చాలా పాజిటివ్గా వెళ్తుండే, పాటలకు కానీ టీజర్. నేను వేరే చిత్రాల షూటింగ్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ పైనే దృష్టి పెట్టాను. ఎందుకంటే ఇది నాకెంతో ప్రత్యేకం. ఇందులోని లేడీ గెటప్ కోసం మానసికంగా ఎక్కువగా కష్టపడ్డానని చెప్పారు. ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే ఫిబ్రవరి 14 ఉదయమే లైలా హెచ్డి ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని, వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారన్నారు. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను బాయ్కాట్ అంటూ 25,000 ట్వీట్లు వేశారు. నేనెందుకు బలి కావాలి? ఫెబ్ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా, వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. 100 మందిలో ఒక్కడు తప్పు చేస్తే 99 మందిని మనం ఎలిమినేట్ చేసేద్దామా? 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? సినిమా వాళ్ళం కదా, తేలిగ్గా టార్గెట్ అయిపోతామా అన్నారు. సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా? పృథ్వీరాజ్ వైసీపీ పార్టీపై కామెంట్స్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రొడ్యూసర్ చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్ళాం. ఆయన ఏం మాట్లాడారో ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు తెలియదని, ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. సినిమాలో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశం పెట్టలేదని, ఆయన మాట్లాడిన దానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం భావ్యమేనా? సినిమా విడుదల కాకముందే చంపేయకండి. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, అట్లా సినిమా రాకముందే చంపేయకండి, అంత చిలుకనగా చూడకండి విజ్ఞప్తి చేశారు. నిజంగా పృథ్వీ మాట్లాడే సమయంలో అక్కడ మేము ఉండి ఉంటే మైక్ లాగేసేవాళ్ళం. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం. నా సినిమా ఈవెంట్లో ఇది జరిగింది కాబట్టి క్షమాపణ చెప్తున్నా అని విశ్వక్ అన్నారు. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ క్రమంలో ఇది ఒక రకమైన ప్రమోషనా అని ఓ విలేకరి ప్రస్తావించగా విశ్వక్ అసహనం వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి మీరు సినిమా తీస్తే బాధ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషను? అనంతరం నిర్మాత సాహు మాట్లాడుతూ తన మూవీ ఫంక్షన్లో జరిగినందుకు తాము సారీ చెప్తున్నామని, హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం. పృథ్వీ ఏం చెబుతారో తమకు తెలియదని నిర్మాత సాహు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించడని తెలిపారు. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్. ఇక తండేల్ పైరసీకి గురైంది. ఇప్పుడు మీ సినిమాకి వార్నింగ్ ఇచ్చారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ఓ విలేకరి ప్రశ్నించగా సాహు స్పందించారు. తండేల్ పైరసీ విషయమై నిర్మాత అల్లు అరవింద్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేం కూడా అవే ఫాలో అవుతామని చెప్పారు. అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం. ఇంకా మరోవైపు ఇదే విషయంపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. రాజకీయం, సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు సినిమా వేదికలపై రాజకీయం చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావటం దారుణం. సినిమాను సినిమాగా చూడండి అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. మొత్తంగా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలే కాదు, సైబర్ నేరస్తుల నుండి సినిమా పైరసీ చేస్తామనే బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయి.